హాయ్, హలో, నమస్తే. నేను ఈరోజు మీ ముందు రావడానికి గల కారణం ఏమిటంటే, టీఎస్ టెట్‌కు సంబంధించి ఇంతవరకు ఒక వీడియో కూడా చేయలేదు. చాలామంది టెట్ రాసేటువంటి అభ్యర్థుల యొక్క కోరిక మేరకు ఈరోజు వీడియోని చేస్తున్నాను. ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే, టెట్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది? ఏ విధంగా ప్రిపేర్ కావాలి? ఏ పుస్తకాలను చదవాలి? వేటిని చదివితే, ఏ అంశాలను చదివితే 30కి 30 మార్కులు సాధించవచ్చు అనేటువంటి అంశాల మీద ఈరోజు ఈ వీడియోలో బోధన ఉంటుందండి. ముందుగా మరి పేపర్ 1 అండ్ పేపర్ 2కు ఒకే రకమైనటువంటి సిలబస్ తెలుగుకు సంబంధించి. మరి పేపర్ 1 వాళ్ళకు, పేపర్ 2 వాళ్ళకు అర్హతలు వేరైనా కానీ ఇక్కడ సిలబస్ మాత్రం ఒకటే. సిలబస్లో తరగతులు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. పేపర్ 1 వాళ్ళు 8వ తరగతి వరకు మాత్రమే చదవాలి. పేపర్ 2 వాళ్ళు 10వ తరగతి వరకు చదవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే ప్రశ్నల యొక్క కాఠిన్యత అనేటువంటిది పేపర్ 2 వాళ్ళకు కొంచెం ఎక్కువగా ఉంటుంది, పేపర్ 1 వాళ్ళకు కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే పేపర్ 1లో వచ్చేటువంటి ప్రశ్నలు ఏమో కొంచెం సరళంగా ఉంటాయి, పేపర్ 2లో వచ్చేటువంటి ప్రశ్నలు ఏమో కొంచెం కఠినంగా ఉంటాయి. సిలబస్ మాత్రము అదే. మరి ఏం సిలబస్ ఉంటుంది తెలుగుకు సంబంధించి? ఎన్ని చాప్టర్లు ఉంటాయి? ఏ విధంగా చదివితే 30కి 30 మార్కులు సాధించవచ్చు? మెథడాలజీకి ఎన్ని మార్కులు ఉంటాయి? టెక్స్ట్ బుక్లు ఏ పుస్తకాలు చదువుకోవాలి? మరి కొనాలనా వద్దా అనేటువంటివి చాలా సందేహాలు అనేటువంటివి అభ్యర్థులకు ఉన్నాయి. వాటన్నిటిని తీర్చడం కోసము ఈరోజు మీకు సిలబస్ ఎనాలిసిస్ అనేటువంటిది చేస్తున్నాను. ఓకే, సిలబస్ లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్ గా. రైట్ అండి, ఇది సిలబస్ కు సంబంధించి ఒక పీడిఎఫ్ తీసుకున్నాము. అసలు ఎన్ని చాప్టర్లు ఉంటాయని అంటే, మొత్తం మీద 30 మార్కులు. ఈ 30 మార్కులలో 24 మార్కులేమో కంటెంట్ అండ్ గ్రామర్ కు సంబంధించి, ఇంకో 6 మార్కులేమో మెథడాలజీకి సంబంధించి. 24 మార్కులు కాంటెంట్ అండ్ గ్రామరు, ఇంకొక 6 మార్కులేమో మెథడాలజీకి సంబంధించి. మొత్తం మీద 30 మార్కులు తెలుగు అంశానికి సంబంధించి. ఒకటే గుర్తుపెట్టుకోండి, సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ మీరు పర్ఫెక్ట్ గా చదివినట్లయితే ఇవే 90 మార్కులు. ఈ 90 మార్కులలో దాదాపుగా 85 మార్కుల వరకు సంపాదించవచ్చు. తెలుగులో అయితే తప్పనిసరిగా 28 మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. మరి ఎక్కడ ప్రశ్నలు పోవడానికి అవకాశం ఉంది, ఎక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి అవకాశం ఉన్నది అనేటువంటి చూసినట్లయితే, మనకు ఒకవేళ ప్రశ్నలు పోతే మార్కులు పోయేటువంటి అవకాశం ఎక్కడ ఉంటుందని అంటే, ముందుగా ఈ పఠనావగాహన అనేటువంటి దాంట్లోనే మార్కు పోవడానికి అవకాశం ఉంటుంది. మిగతా చోట్ల మార్కు పోవడానికి అవకాశం ఉండదు. ఏదో విధంగా ప్రశ్నకు సమాధానం గుర్తించే విధంగా మిగతా ప్రశ్నలు ఉంటాయి, కానీ కొంచెము ఈ మొదటి చాప్టర్ అయినటువంటి పఠనావగాహనలోనే పోయేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఎన్ని చాప్టర్లు ఉన్నాయి అని చూసినట్లయితే, ఈ కాంటెంట్ అండ్ మెథడాలజీకి సంబంధించి మొత్తం మనకు 4 చాప్టర్లు. ఇంకొకటి 6 మార్కులకేమో బోధనా పద్ధతులు, మెథడాలజీ అనేటువంటిది ఉంటుంది. ఏంటివి 6 చాప్టర్లు 4 చాప్టర్లు అని అంటున్నారు అని అంటే, మొట్టమొదటిది పఠనావగాహన. రైట్. నెక్స్ట్ రెండవది తెలంగాణ సాహిత్యము అండ్ సంస్కృతి. మూడవది పదజాలము.
నాలుగవది భాషాంశాలు. ఇది 24 మార్కులకు ఈ 4 చాప్టర్లు చదవాలి. ఇంకొక 6 మార్కులకు బోధనా పద్ధతులు, అదే మెథడాలజీ. ఓకే, ఈ 4 చాప్టర్స్ లో మరి ఏమేమి ఉంటాయి సార్ అని చూసినట్లయితే, మొట్టమొదటి చాప్టరు పఠనావగాహన. ఈ పఠనావగాహనలో ఇక్కడ చూద్దాం, ఇక డైరెక్ట్ ఈ పీడిఎఫ్ లోకి వెళ్ళిపోదాం. పద్యము గద్యము అనేటువంటి ఉన్నాయి. పద్యము గద్యము ఏంది? ఈ పద్యము గద్యము అని అంటే, ఒకటి అపరిచిత పద్య భాగము. రెండు అపరిచిత గద్య భాగము. మరి ఎన్ని మార్కులు రావడానికి అవకాశం ఉన్నది ఈ మొదటి చాప్టర్ లో అని చూసినట్లయితే, అపరిచిత పద్య భాగం అంటే ఏంటి? ఏదైనా ఒక పద్యం ఇచ్చి ఆ పద్యం కింద 5 ప్రశ్నలు అడుగుతాడు. ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడు అని చూసినట్లయితే, ఆ పద్యము రాసినటువంటి కవి ఎవరు, ఆ పద్యాన్ని ఏ గ్రంథము నుంచి తీసుకున్నారు, ఆ పద్యంలో ఉన్నటువంటి ఛందస్సు ఏమిటి, ఆ పద్యంలో ఉన్నటువంటి అలంకారం ఏమిటి, ఆ పద్యంలో ఏదైనా ఒక పదం ఇచ్చి ఆ పదానికి అర్థాన్ని రాయండి అని అంటాడు. ఆ పద్యంలో ఏదైనా ఒక పదాన్ని సంధి విడదీయమని అంటాడు. ఆ పద్యంలో ఏదైనా సమాసం ఉంటే దాన్ని విగ్రహవాక్యం రాయమని అంటాడు. ఏదైనా ఒక పదం ఇచ్చి దానికి నానా అర్థాలు, పర్యాయ పదాలు, ఉత్పత్తి అర్థములు ఏమిటి అని కూడా అడగవచ్చు. ప్రకృతి వికృతులు కూడా అడగవచ్చు. అంటే ఏ విధంగానైనా అడగడానికి అవకాశం ఉన్నటువంటిది అపరిచిత పద్య భాగం. మరి అపరిచిత పద్యాలంటే ఎక్కడి నుంచి వస్తాయి అంటే, పరిచయము లేనటువంటి పద్యాలు. పరిచయము లేనటువంటి పద్యాలు ఏంటివి? మన పుస్తకములో లేనటువంటి పద్యాలు అంటే మహాభారతం నుంచి అయినా తీసుకోవచ్చు, రామాయణం నుంచి అయినా తీసుకోవచ్చు, భాగవతం నుంచి అయినా తీసుకోవచ్చు, ఇంకా వేరే రచన ఎక్కడి నుంచి అయినా తీసుకొని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక పద్యం, ఇప్పుడు నేను ఒక పద్యం తీసుకుంటాను. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపము మదనములకు నిర్మల మందాకిని విచికల తూగు రాయంచసనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కొయ్యిల సేరునే కుడదములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకము అరగునే సాంద్రనిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేషమత్తాం చిత్తమేరీతి నితరం భూచరణేత్సు వినత గుణశీల ఆ మాటలు వెయ్యులా అన్నాడు. ఈ పద్యము రాసినటువంటి కవి ఎవరు? ఇది మొదటి ప్రశ్న. మందార మకరంద మాధుర్యమున్నదే మధుపంబు ఓవునే మదనములకు. ఈ పద్యాన్ని రాసినటువంటి కవి ఎవరు? ఆప్షన్ 1 నన్నయ్య, ఆప్షన్ 2 తిక్కన, ఆప్షన్ 3 ఎర్రన, ఆప్షన్ 4 బమ్మెర పోతన. ఆన్సర్ ఏంటి? బమ్మెర పోతన. అర్థమవుతుందా? ఈ పద్యము ఎక్కడి నుంచి గ్రహింపబడింది? భాగవతం నుంచి గ్రహింపబడింది. భాగవతంలో ఏ ఘట్టము? ప్రహ్లాద ఘట్టము. ఈ పద్యములో ఉన్నటువంటి ఛందస్సు ఏమిటి? సీసము. ఈ పద్యములో మందార మకరంద మధుపము అని అంటే అర్థం ఏమిటి? తుమ్మెద. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు అవునే మదనములకు అన్నాడు. అంబుజోదర దివ్య పాదారవిందము అనేటువంటిది ఏ సమాసము అని అంటాడు. పాదాలను అరవిందాలతో పోల్చాడు. ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసం.
అర్థమైందా? అంటే అరవిందము లాంటి పాదాలు, అరవిందము లాంటి పాదాలు, అరవిందం వంటి పాదాలు, ఇట్లా మనం చెప్పుకోవచ్చు. ఇట్లా ఏదైనా ఏ ప్రశ్న అయినా వేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ అపరిచిత గద్య భాగము అని అంటే, అపరిచిత గద్య భాగం అని అంటే ఏదైనా ఒక ప్యాసేజ్ ఇచ్చేసి, దీన్ని ఇంగ్లీష్ లో కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ అని అంటాము. ఏదైనా ఒక ప్యాసేజ్ ఇచ్చి దాని కింద 5 ప్రశ్నలు అడుగుతారు. 5 ప్రశ్నలు, ఏదైనా ప్రశ్న. ఒక 2010, 2011, 2012 ఆ సమయంలో కొంచెం సరళంగానే ఇచ్చాడు కానీ 2017 ఆ సమయంలో కొంచెము క్లిష్టతరంగా ఉన్నది. ప్యాసేజ్ కూడా కొంచెం క్లిష్టతరంగా ఉన్నది. అంటే పఠనావగాహనకు సంబంధించి మొత్తం మీద మనకు 5 మార్కులు, 5+5+5 10 మార్కులు రావడానికి అవకాశం ఉన్నది. అపరిచిత పద్య భాగం 5 మార్కులు, అపరిచిత గద్య భాగం 5 మార్కులు. ఓ 2 ఇవ్వడం ఎందుకులే అని ఏదైనా ఒకటే ఇచ్చింది అనుకోండి, అప్పుడు 5 మార్కులే వస్తాయి. 2 ఇస్తే మాత్రము ఈ పఠనావగాహనకి వెళ్ళి 10 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. మొత్తం 24 మార్కులల్లా 10 పోతే మిగిలినవి 14 మార్కులు. అందులో సెకండ్ చాప్టర్ ఏంటి? తెలంగాణ సాహిత్యము సంస్కృతి. 2015లో రూపొందించినటువంటి పాఠ్య పుస్తకాల ఆధారంగా అన్నాడు. అంటే అప్పుడు టెట్ వచ్చినప్పుడు, మరి ఇప్పుడు కొత్తగా టెట్ వచ్చినప్పుడు, కొత్తగా టెట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కొత్త పాఠ్య పుస్తకాల ఆధారంగా, ఇప్పుడు జిల్లాలు మారినవి, కవుల యొక్క జిల్లాల, పాత జిల్లాల ప్రకారము పాత పుస్తకాలలో ఉన్నాయి. కొత్త పుస్తకాలలోనేమో మళ్ళీ కొత్త జిల్లాల ప్రకారము మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. పాలకురికి సోమనాథుడు అనగానే మనము పాత పుస్తకాలలో ఏమని చదువుకుంటాము? వరంగల్ జిల్లా అని చదువుకుంటాము. ఇప్పుడు పాలకురికి సోమనాథుడు అని అంటే జనగామ జిల్లా అని చదువుకోవాలి. బమ్మెర పోతన ఉన్నాడు, ఆయన పాత జిల్లాల ప్రకారం పాలకురికి సోమనాథుడు వరంగల్లు, పాలకురికి సోమనాథుడు, బమ్మెర పోతన ఇద్దరు వరంగల్లు. ఇప్పుడు జనగామ జిల్లా అని నేర్చుకోవాలి. అంటే కొత్త పుస్తకాల ప్రకారం మనకి ఏవైతే జిల్లాలు ఉన్నాయో, కొత్త జిల్లాలు ఉన్నాయో వాటిని మాత్రం మేము నేర్చుకోవాల్సిన అవసరము ఉన్నది. సార్, తెలంగాణ సాహిత్యము సంస్కృతి అని అంటున్నారు కదా, సాహిత్యము సంస్కృతి అని అంటున్నారు కదా, ఏమేమి వస్తాయి, ఎట్లా అడుగుతాడు ప్రశ్నలను చూసినట్లయితే, పాఠ్య సాహిత్యం అంటేనేమో సాహిత్యం అంటేనేమో 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలలో ఉన్నటువంటి కవులు వాళ్ళ యొక్క సమాచారము పేపర్ 1 వాళ్ళు నేర్చుకోవాలి. 3 నుంచి 10 వరకేమో పేపర్ 2 వాళ్ళు నేర్చుకోవాలి. ఏంది మరి సార్, సాహిత్యము సంస్కృతి అని అంటున్నారు కదా, సాహిత్యం ఎక్కడ ఉంటుంది, సంస్కృతి ఎక్కడ ఉంటుంది అని చూసినట్లయితే 3, 4, 5 తరగతులలో సంస్కృతి ఉంది. సంస్కృతి 6, 7, 8, 9, 10 తరగతులలోనేమో సాహిత్యం ఉంది. మరి 3, 4, 5 తరగతులలో కవుల యొక్క సమాచారము తక్కువ ఉంటుంది, అసలు కవులే లేరు. కానీ 6, 7, 8, 9, 10 తరగతులలో మాత్రము సాహిత్యం అనేటువంటిది ఉన్నది. అది ఇచ్చి ఇందులో ఒక సబ్ టాపిక్స్ ఇచ్చేటువంటి తెలంగాణ కవులు, రచయితలు, నూతన పాఠ్యపుస్తకాలలోని ఇతర తెలుగు కవులు, రచయితలు. అంటే తెలంగాణ కవులతో పాటు ఇంకా వేరే ఇతర కవులు కూడా ఉన్నారు, వాళ్ళ యొక్క సమాచారాన్ని కూడా తెలుసుకోవాలి. నన్నే ఉన్నాడు, రాయప్రోలు సుబ్బారావు ఉన్నాడు, శ్రీనాథుడు ఉన్నాడు. అంటే వీళ్ళు తెలంగాణ కవులే కాకుండా మిగతా వాళ్ళ యొక్క సమాచారాన్ని కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని ఇక్కడ చెప్తున్నాడు. ఓకే, మరి 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలలో ఉన్నటువంటి కవులు వాళ్ళ యొక్క సమాచారం. మరి సంస్కృతి అంటే ఏమేమి వస్తాయి అని అంటే, ఈ సంస్కృతిలో భాగంగా కళలు, కళాకారులు, వేడుకలు అంటే పండుగలు, తర్వాత క్రీడలు, పాటలు, ఇదంతా సంస్కృతి.
సంస్కృతి. ఈ శతకాలు, ప్రక్రియలు, కవులు, రచయిత ఇదంతా సాహిత్యం. అంటే ఒక 3 చాప్టర్లు ఏమో సాహిత్యం, 3 చాప్టర్లు ఏమో సంస్కృతి ఉంది. మరి గత ప్రశ్నాపత్రాలలో సంస్కృతికి సంబంధించి ఎలాంటి ప్రశ్నను ఇవ్వడము జరిగింది అని చూసినట్లయితే ఈ గ్రామాలలో జరుపుకునేటువంటి వేడుకలైనటువంటి బోనాల పండుగకు సంబంధించినటువంటి దాంట్లో ఒక ప్రశ్న అనేటువంటిది అడగడము జరిగింది. బోనాల పండుగకు సంబంధించి ఒక ప్రశ్న పేపర్ 1 లో అడిగాడు. మరి ఎలాంటి ప్రశ్న అడిగాడు అని చూసినట్లయితే చాలా జాగ్రత్తగా గమనించాలి. గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి గ్రామ దేవతలకు నైవేద్యాన్ని సమర్పించేటువంటి కార్యక్రమాన్ని ఏమంటారు అన్నాడు. బోనాల పండుగకు సంబంధించి ఆ కార్యక్రమాన్ని ఊరడి అని అంటారు. ఊరడి. ఈ బోనాల పండుగ ఆషాఢ మాసంలో జరిగేటువంటి ఈ బోనాల పండుగలో భాగంగా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి గ్రామ దేవతలకు నైవేద్యాన్ని సమర్పించేటువంటి కార్యక్రమాన్ని ఏమంటారు అని అడిగాడు. ఊరడి. ఇంకొకటి ఒక సామెత ఇచ్చి ఆ సామెత వేటికి సంబంధించిందని కూడా అడిగాడు. సాగువాడు నాడు సాగకపోతే సాలంతా ఆగిపోతుంది అనే సామెతలోని అనుభవానికి మూలము ఏదన్నాడు. ఇది వ్యవసాయానికి సంబంధించి ఎరువాక పున్నమి, ఎరంక పున్నమి అనేటువంటి పండుగలకు సంబంధించినటువంటిది. అర్థమవుతుందా? అంటే ఇట్లా ఈ సంస్కృతికి సంబంధించినటువంటి బిట్లు 2 రావడం జరిగింది పోయినసారి పేపర్ 1 లో. తెలంగాణ కవులు, రచయితలు అనే నూతన పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి ఇతర తెలుగు కవులు, రచయితలు, ప్రక్రియలు, శతకాలు. ప్రక్రియలు అంటే ఏమేమి ఉంటాయి సార్ అని అంటే పురాణం, ఇతిహాసం, ప్రబంధం, శతకము, కథానిక, నవల, వ్యాసము, పీఠిక, సమీక్ష, విమర్శ, పాట, గేయము, పద్యము, లేఖ, నెక్స్ట్ స్వీయ చరిత్ర, జీవిత చరిత్ర, యాత్రా చరిత్ర, గజల్లు, రుబాయిలు, హైకూలు, నానీలు, సంపాదకీయము, వార్తా వ్యాఖ్య ఇవన్నీ ప్రక్రియల కిందకి వస్తాయి. మరి కళలు, శతకాలు అని అంటే మనకు తెలంగాణ పాఠ్య పుస్తకాలలో ఒక 29 మంది శతక కవులు ఉన్నారు. వాళ్ళ గురించి తెలుసుకోవాలి. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అనే మకుటంతో శతకము రాసినటువంటి కవి ఎవరు? కాకుత్సం శేషప్ప కవి. శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని రాసినటువంటి కవి ఎవరు? దూర్జటి. శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని రాసినటువంటి కవి ఎవరు అంటే దూర్జటి. ఇట్లా మరి ఇక్కడ ఆటలకు సంబంధించి కూడా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ క్రింది వాణిలో జానపద కళారూపం ఏది అని అంటాడు. ఆప్షన్ 1 తోలుబొమ్మలాట, ఆప్షన్ 2 యక్షగానము, ఆప్షన్ 3 బుర్రకథ, ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ బహుభార్యతో అమల్లో ఉన్నటువంటి జానపద కళారూపం ఏమిటి? శారదగాండ్రు. ఒగ్గు కథను ప్రారంభించే ముందు ఏ ప్రార్థన చేస్తారు? గంగ ప్రార్థన. ఇంకా మరి కవులకు సంబంధించిన కూడా ప్రశ్నలు కూడా రావడానికి అవకాశం ఉంది. ఏ కులం అబ్బి మాది ఏ మతం అబ్బి, ఏ కులం అబ్బి ఏ కులం అబ్బి అనే గేయాన్ని రాసిన వారు ఎవరు? చెరబండరాజు. క్రీడల మీద అడుగుతాడు ప్రశ్నలు. పులిజూదము ఆటలో ఎన్ని పులులు ఉంటాయి అన్నాడు. 3 పులులు ఉంటాయి. పులిజూదం ఆటలో మేకల సంఖ్య ఎంత? 16. ఆటలకు సంబంధించి అక్షక్రీడ అనేటువంటి ఆటను కవులు
ఏ గ్రంథాల్లో ఎక్కువగా చిత్రీకరించారు? ఏ గ్రంథాల్లో ఎక్కువగా చిత్రీకరించారు? ప్రబంధ కావ్యాలలో అక్షక్రీడ అనేటువంటిది, క్రీడలకు సంబంధించి, పండుగలకు సంబంధించి. బతుకమ్మ పండుగలో 6వ రోజు పండుగకు ఏమని పేరు? అర్రేమి, అలిగిన బతుకమ్మ, అలకల పండుగ అనేటువంటి పేర్లు అనేటువంటివి మనకు కలవు. తెలంగాణ తొలి రైతు కవి ఎవరు? గంగుల సాయిరెడ్డి, కర్షక కవి. ఆయన రాసినటువంటి కావ్యము కాపుబిడ్డ. కాపుబిడ్డ. ఇట్లా కవులకు సంబంధించి శతకాలకు సంబంధించి, ప్రక్రియలకు సంబంధించి, కళాకారులకు సంబంధించి, కళాకారులు అంటే ఎవరు వస్తారు సార్ అని అంటే మిద్దెరాములు, చుక్కా సత్తయ్య, చిందు ఎల్లమ్మ, వీళ్ళంతా కళాకారులే. గడ్డం సమ్మయ్య, గోరటి వెంకన్న, గద్దరు, అందశ్రీ, జయరాజు, కళాకారులు. నెక్స్ట్ పాటలు అని అంటున్నారు. పాటలు అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చినటువంటి పాటల గురించి కూడా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక పాట ఇచ్చి ఆ పాటను రాసింది ఎవరైనా అడగొచ్చు. లేకపోతే ఒకవైపు 4 పాటలు ఇచ్చి ఇంకొక వైపు 4 పాటల యొక్క రచయితలు ఇచ్చి జతపరచమని కూడా అడగొచ్చు. ఎట్లా అడగడానికి అవకాశం ఉంది. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధము విలువ నీకు తెలియదురా, నుదిటి రాతలు రాసెవో బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీకు తెలియదురా అనే పాటను రాసింది ఎవరు? మిట్టపల్లి సురేందర్. అనే పాటను రాసింది ఎవరు అని అంటే మిట్టపల్లి సురేందర్. పాటలకు సంబంధించి అమ్మా తెలంగాణమా, ఆకలికే కలగానమా, అట్లా అడగొచ్చు. సార్ పాటలంటే మరి తెలంగాణ నేపథ్యంలో తెలంగాణ సంబంధమైనటువంటి పాటలే అడగొచ్చా, ఇంకా ఏమైనా పాటలు ఉన్నాయా అని చూసినట్లయితే చాలా ఉన్నాయండి. అప్పగింతల పాటలు, జానపద పాటల విషయానికి వచ్చినట్టే జోల పాటలు, మంగళారతులు, చిన్నపిల్లలు ఆడుకునేటువంటి పాటలు, పెళ్లి పాటలు, మేలుకొల్పు పాటలు, జాజిరి పాటలు అంటే ఈ హోలీ సందర్భంలో పాడుకునేటువంటి పాటలు. అతిగుండు ఇటుగుండు తడిగుండు, రింగ్ రింగ్ మిల్లా రూపాయి దండ, దండ కాదురా దామర మొగ్గ, మొగ్గ కాదురా మోదుగు నీడ, కామూడొచ్చిండు వలలో కందులయ్యండి వలలో, భీముడొచ్చిండు వలలో బియ్యామయ్యండి వలలో, అట్లా అడగొచ్చు. అంటే పాటలు అంటే ఈ విధమైనటువంటి పాటలు కూడా మనము చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే థర్డ్ చాప్టర్ వచ్చేసేసి పదజాలం. పదజాలంలో భాగంగా ఏమేమి ఉన్నాయని చూసినట్లయితే సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు, తెలంగాణ పదజాలము, అర్థాలు, నానా అర్థాలు, పర్యాయ పదాలు, ఉత్పత్తి అర్థములు, ప్రకృతి వికృతులు. ఇవి మరి సామెత, జాతీయము, పొడుపు కథ మూడింటి ఎట్లా గుర్తించాలి అని చూసినట్లయితే అనుభవయుక్తము, ఉపదేశాత్మకము, నీతి బోధాత్మకతము. అంటే అనుభవయుక్తమైనటువంటిది, నీతి బోధాత్మకమైనటువంటిది, ఉపదేశాత్మకమైనటువంటిది, సంక్షిప్త వాక్య రూపంలో ఉన్నటువంటి లోకుల యొక్క చమత్కార వృత్తియే సామెత. అనుభవంతో రావాలి, నీతిని బోధింపజేయాలి, ఒక మెసేజ్ అనేటువంటిది ఇవ్వాలి. ఆ విధంగా ఇచ్చినప్పుడు మాత్రమే ఆ సంక్షిప్త వాక్య రూపంలో ఉన్నటువంటి ఆ లోకుల యొక్క, ప్రజల యొక్క చమత్కార వృత్తియే సామెత. సామెత ఎప్పుడైనా అనుభవ రూపంలో వస్తుంది. జాతీయం అంటే ఏంటి? పదాలకు ఉన్నటువంటి సహజమైనటువంటి అర్థాన్ని మరుగుపరిచి పదాలు లేదా పదబంధాలను విలక్షణమైనటువంటి అర్థంలో ప్రయోగించినట్లయితే దానిని జాతీయం అని అంటాము.
విలక్షణమైనటువంటి అర్థంలో ప్రయోగించినట్లయితే దాన్ని జాతీయము అని అంటాము. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఈ పొడుపు కథ అని అంటే పొడుపు విడుపులతో ప్రశ్న సమాధానాలతో కూడుకొని ఉంటుంది. మరి సామెతలు జాతీయము పొడుపు కథ ఎట్లా అడుగుతాడు అని అంటే ఒక సామెత ఇచ్చి ఆ సామెత అంటే దేని సందర్భంగా దేనికి సంబంధించి, అది వ్యవసాయానికి సంబంధించిందా, వైద్యానికి సంబంధించిందా, వ్యవసాయానికి సంబంధించిందా, వైద్యానికి సంబంధించిందా, స్త్రీలకు సంబంధించిందా, రైతులకు సంబంధించిందా అనేటువంటి కోణంలో అడిగేటువంటి అవకాశం ఉంటుంది. పోయిన సంవత్సరము అంటే పోయినసారి టెట్లో ఏమడిగాడు అని అంటే సాగువాడు నాడు తీరకపోతే సాలంతా సాగకపోతే సాలంతా ఆగిపోతుంది అనేటువంటి సామెత ఏ రంగానికి సంబంధించింది అని అన్నాడు. అది వ్యవసాయానికి సంబంధించి. అశ్విని కురిస్తే అంతా నష్టం, ఇది కూడా వ్యవసాయానికి సంబంధించి. స్వాతివాన ముత్యపు వాన, ఇది కూడా వ్యవసాయానికి సంబంధించి. వ్యక్తిగత సామెతలను ఉంటాయి. అనంతయ్య చేతి మాత్ర వైకుంఠ యాత్ర. వైద్యపు సామెతలు ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు. ఒకరిని చంపితే వైద్యుడు. స్త్రీలకు సంబంధించినటువంటి సామెతలు ఇల్లలకగానే పండుగ అయినట్ట, ఇంట గెలిచి రచ్చ గెలువు. సంగీతానికి సంబంధించిన సామెతలు, సంగీతానికి చింతకాయలు రాలవు, మంత్రాలకు చింతకాయలు రాలవు. పడిందే పడకురా పసుపెండ్ల దాసయ్య. నెక్స్ట్ ఈ ఆచార వ్యవహార సంప్రదాయాలకు సంబంధించినటువంటి సామెతలు కూడా ఉంటాయి. గతికితే అతకదు. పౌరాణిక సామెతలు, రాత్రంతా రామాయణ విని రాముడు సీతకేమవుతాడట అని అడిగాడట. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి. ఇట్లాంటి సామెతలు ఉంటాయి. ఒక సామెత ఇచ్చి అది దేనికి సంబంధించింది అని అడగడానికి అవకాశం ఉంటుంది. మరి జాతీయాలు ఎట్లా అని అంటే ఏదైనా ఒక జాతీయం ఇచ్చి అది ఏ సందర్భంలో వాడుతారు. మసిబూసి మారేడు కాయ అనేటువంటి జాతీయాన్ని ఏ సందర్భంలో వాడతారు? మోసం చేయుట అనేటువంటి సందర్భంలో వాడతారు. మోసం చేయుట అనేటువంటి సందర్భంలో. దున్నపోతం మీద వానబడ్డట్టు అనేటువంటిది ఏ సందర్భంలో వాడతారు అని అంటే ఎవరెన్ని చెప్పినా కానీ, ఎంత సముదాయించినా మంకు పట్టు వీడనే వాని గురించి చెప్పేటువంటి సందర్భంలో దీన్ని వాడతారు. ఉడుంపట్టు అనేటువంటి జాతీయాన్ని ఏ సందర్భంలో వాడతారు? గట్టిగా పట్టుకోవడం అనేటువంటి సందర్భంలో వాడతారు. ఇట్లా మరి సామెతలు జాతీయాలు పొడుపు కథల మీద ప్రశ్న రావడానికి అవకాశం ఉన్నది. నెక్స్ట్ తెలంగాణ పదజాలము. ఇది చాలా 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 ఇంపార్టెంట్. దీని మీద పోయిన సంవత్సరము ఒక ప్రశ్న వచ్చింది. తెలంగాణ పదజాలం మీద ఎలాంటి ప్రశ్న వచ్చింది అని చూసినట్లయితే, చలి పెడుతున్నదని అర్రలకెళ్ళి బయటికి వెళ్తలేడు. ఈ వాక్యంలో అర్ర అనే మాటకు అర్థం ఏమిటి అని అన్నాడు. అర్ర అనేటువంటి మాటకు అర్థం ఏంటి అని అన్నాడు. చలి పెడుతున్నదని అర్రలకెళ్ళి బయటికి వెళ్తలేడు. ఈ వాక్యంలో అర్ర అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అని అన్నాడు. ఆప్షన్ 1 గది, ఆప్షన్ 2 రంధ్రం, ఆప్షన్ 3 ఇల్లు, ఆప్షన్ 4 దుప్పటి అని ఇచ్చాడు. దీంట్లో గది కరెక్ట్ ఆన్సర్. ఇట్లా అనేకమైనటువంటి పదాలు. గంజు అంటే పెద్ద గిన్నె, కంచం అంటే పళ్ళెం, బుడబుంగ అని అంటారు నీటి కోడి, దండుగా వేస్తున్నారా అంటారు జరిమానా, ముంత అంటే చెంబు, ఉసికే అంటే ఇసుక. ఇవన్నీ సైజు అంటే ఉండు, తప్పుకు అంటే మూత, బుగులు అంటే భయము, సజ్జ అంటే సద్ద. ఇట్లాంటి మరి తెలంగాణ పదజాలు అనేటువంటివి ఉన్నాయి. నెక్స్ట్ అర్థాలు, నానా అర్థాలు, పర్యాయ పదాలు, ఉత్పత్తి అర్థములు, ప్రకృతి వికృతులు. ఇవి తెలంగాణ పాఠ్య పుస్తకాలలో పుస్తకం వెనకాల ఉన్నటువంటి పాఠ్యాంశాలన్నీ అయిపోయిన తర్వాత ఆ పుస్తకం వెనకాలలో ఉన్నటువంటి వాటిని చదువుకోండి. దాంట్లోకి వెళ్ళే ప్రశ్నలు రావడానికి అవకాశము ఉన్నది. ఇది 3వ చాప్టర్. నెక్స్ట్ 4వ చాప్టర్ విషయానికి వచ్చినట్లయితే ఇది భాషాంశాలు. భాషాంశాలు అంటే గ్రామర్.
ఇందులో ద్విత్వాక్షరాలు, ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరినట్లయితే దాన్ని ద్విత్వాక్షరం అంటారు. ఒక హల్లు కింద అదే హల్లు ఒత్తుగా చేరినట్లయితే సంయుక్తాక్షరం. ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులు ఒత్తులుగా చేరినట్లయితే వాడి సంశ్లేషాక్షరం. ఇక్కడ కొంచెము డిఫరెన్స్ గా ఇచ్చాడు. ద్విత్వ, సంయుక్త, సంశ్లేష, వాక్యాలు, వర్గయుక్తులు, పర్షాలు, సరళాలు ఇవన్నీ వర్ణమాలలో భాగంగా తెలుసుకుంటాము. వర్ణమాల అనేటువంటిది ఒకటి చెప్తే అన్ని కవర్ అయిపోతాయి ఇందులో. తర్వాత భాషా భాగాలు. భాషా భాగాలు అవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. నామవాచకము, సర్వనామము, క్రియ, విశేషణము, అవ్యయము. ఈ ఐదింటి గురించి. లింగాలు పుంలింగం, స్త్రీలింగం, నపుంసకలింగం. పుంలింగాన్ని మహద్వాచకము, స్త్రీలింగాన్ని మహతీవాచకము, నపుంసకలింగమే అమ్మహద్వాచకము. వచనాలలో ఏకవచనము, బహువచనము. మళ్ళీ నిత్యైక వచనము, నిత్య బహువచనం అనేవి ఉంటాయి. నిత్యైక వచనాన్ని గుర్తుపట్టండి, నిత్య బహువచనాన్ని గుర్తుపట్టండి. కాలాలు భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము, తద్ధర్మ కాలము. తర్వాత విభక్తులు ప్రథమా విభక్తి ప్రత్యయాలు ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, సంబోధన ప్రథమా విభక్తి ప్రత్యయములు. ప్రథమా విభక్తి డుమువులు, ద్వితీయ నిన్ను లన్ కూర్చి గురించి, తృతీయ చేతంచేన్ తోడంతోన్, చతుర్థి కొరకుంకై, పంచమి వలనన్ కంటెన్ పట్టి నుండి, షష్ఠి కిన్కున్ యొక్క లోన్ లోపలన్, సప్తమి అందు నన్ సంబోధన ఓ ఓయి ఓరి ఓసి. ఇక్కడ మన అవయవాలను సపరేట్ ఇచ్చాడు, అది భాషా భాగాలలో భాగంగా నేర్చుకుంటాము. విరామ చిహ్నాలు ఇవి 10 తెలుగులో. బిందువు, వాక్యాంశ బిందువు, అర్ధ బిందువు, న్యూన బిందువు, న్యూన బిందువు తర్వాత అనుకరణ చిహ్నాలు, ప్రశ్నార్థకము, ఆశ్చర్యార్థకము, పొడవు గీత, కుండలీకరణాలు, 3 చుక్కలు ఇవి విరామ చిహ్నాలు. తర్వాత తెలుగు సంస్కృత సంధులు సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, యనాదేశ సంధి, వృద్ధి సంధి, అనునాసిక సంధి, జస్వ సంధి, చుత్వ సంధి. తర్వాత తెలుగు సంధులలో ఉకార సంధి, ఇకార సంధి, అకార సంధి, ఎడాగమ సంధి, ద్యుక్తటకార సంధి, ఆమ్రేడిత సంధి, గసరదవాదేశ సంధి, సరళాదేశ సంధి, త్రిక సంధి, టుగాగమ సంధి, దుగాగమ సంధి, నుగాగమ సంధి, రుగాగమ సంధి, లులానా సంధి, ప్రాతాది సంధి. ఇవన్నీ సంధులు, తెలుగు సంధులు. సమాసాలు తత్పురుష సమాసము, కర్మధారయ సమాసము, ద్విగు సమాసము, ద్వంద్వ సమాసము, బహువ్రీహి సమాసము, అవ్యయీ భావ సమాసము. తత్పురుష సమాసం మళ్ళీ 8 రకాలు. ప్రథమా తత్పురుష, ద్వితీయ తత్పురుష, తృతీయ తత్పురుష, చతుర్థి తత్పురుష, పంచమి తత్పురుష, షష్ఠి తత్పురుష, సప్తమి తత్పురుష, 9 తత్పురుష. కర్మధారయ 7 రకాలు. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం, విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం, ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం, ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం, సంభావన పూర్వపద కర్మధారయ సమాసం, అదేవిధంగా లాస్ట్ అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం, దానికి సమాసం. ఇవి సమాసాలు. తర్వాత క్రియలు సమాపక క్రియలు, అసమాపక క్రియలు. వాక్యాలు రకాలు సామాన్య వాక్యం, సంశిష్ట వాక్యం, సంయుక్త వాక్యం. తర్వాత ఆశ్చర్యార్థక వాక్యాలు అంటే ఏమిటి, విద్యార్థక వాక్యాలు అంటే ఏంటివి, ప్రశ్నార్థక వాక్యాలు అంటే ఏంటి, సందేహార్థక వాక్యాలు అంటే ఏంటి, అనుమత్యార్థక వాక్యాలు అంటే ఏంటి, నిషేధార్థక వాక్యాలు అంటే ఏంటి, ప్రత్యక్ష పరోక్ష వాక్యాలు అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. కర్తరి కర్మణి వాక్యాలు అని అంటే యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్. తర్వాత ఛందస్సు, అలంకారాలు, అర్ధ విపరిమాణం. ఛందస్సులో మళ్ళీ వృత్త పద్యాలు, జాతి పద్యాలు, ఉపజాతి పద్యాలు. వృత్త పద్యాల్లో ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలము, మత్తేపము, మత్తకోకిల. నెక్స్ట్ జాతి పద్యాల్లో ఖండము, ద్విపద, మంజరి, ద్విపద. ఉపజాతి పద్యాల్లో తేడగీతి, ఆటవెలది, సీసము. ఇట్లా మళ్ళీ దీంతో పాటు ముత్యాల సరాలు, ఛందస్సును కూడా తెలుసుకోవాలి. అలంకారాలలో మన శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు. శబ్దాలంకారాల్లో అనుప్రాస, యమకము, ముక్తపదగ్రస్తము. అనుప్రాస అంటే వృత్యానుప్రాస, చేకానుప్రాస, లాటానుప్రాస, అంచానుప్రాస. తర్వాత యమకాలంకారము, ముక్తపదగ్రస్త అలంకారము. అర్ధాలంకారాలు ఉపమాలంకారము, ఉత్ప్రేక్ష అలంకారము, రూపకాలంకారము, అతిశయోక్తి అలంకారము, స్వభావోక్తి అలంకారము, అర్ధాంతరన్యాస అలంకారము, శ్లేషాలంకారము, భ్రాంతి మదాలంకారము, దీపకాలంకారము, వ్యాజసూత అలంకారము, క్రమాలంకారము,
ఉల్లేఖాలంకారము, అనన్వయాలంకారము, సందేహాలంకారము, విరోధ భాషాలంకారము ఇట్లాంటివి. ప్రతిపాలంకారం. అర్ధ విపరిణామంలో భాగంగా అర్ధ వ్యాకోచము, అర్ధ సంకోచము, అర్ధగ్రామ్యత, అర్ధోత్కర్ష అదే అర్ధ సౌమ్యత, సభ్యోక్తి, మృదుక్తి, కేవలం లక్ష్యార్థాలు, వస్తు పరిణామము, ఆలంకారిక ప్రయోగము, లోక నిరుక్తి అనేటువంటివి. ఇట్లా ఇవన్నీ అర్ధ విపరిణామము. ఏ సార్ మరి ఇట్లా గ్రామర్ లో ఎక్కువగా ఏమి చూసుకోవాలి ఏంది అని చూసినట్లయితే ఎక్కువగా భాషాంశాల్లో ఈ వర్ణమాల మీద ప్రశ్నలు అడుగుతున్నాడు. భాష భాగాలు, వచనాలు, కాలాలు, విభక్తులు, అవ్యయాలు, ఈ సందులు, సమాసాల మీద, ఈ ఆశ్చర్యార్థక వాక్యాలు అని అంటే ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని, వింతను, భయాన్ని, మెచ్చుకోలను తెలిపేటువంటి వాక్యాలు ఆశ్చర్యార్థక వాక్యాలు. ఆహా ఏమి రుచి అని అన్నాము, అది ఆశ్చర్యార్థక వాక్యం. అయ్యో ఎంత పని అయిపోయిందని అన్నాము, అది ఆశ్చర్యార్థక వాక్యం. విద్యార్థక వాక్యాలంటే శ్రోతకు ఆదేశాన్ని ఇచ్చేటువంటి వాక్యాలు. ప్రశ్నార్థక వాక్యాలంటే ఏదైనా ఒక విషయాన్ని గురించి ఎదుటి వారిని అడిగేటప్పుడు చెప్పేటువంటి వాక్యాలు. సందేహాన్ని వ్యక్తపరిచేటువంటి వాక్యాలు సందేహార్థక వాక్యాలు. ఆమె ఎందుకు నవ్వుతుందో డౌట్. మీరు లోపలికి రావచ్చు అనవత్యర్థకం. నిషేధము అంటే కొన్ని అక్కడ అపాయపు గుర్తులు అవి ఉంటాయి కదా, నిషేధమైనటువంటివి. అస్పృశ్యత, అంటరానితనము, నేరము, నిషేధం. ఇచ్చట ఉమ్మి వేయరాదు, నిషేధం. ఇట్లాంటి వాక్యాలు అన్నమాట. ప్రత్యక్ష పరోక్ష వాక్యాలంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ వాక్యాలు. నెక్స్ట్ సామాన్య వాక్యాలు, సమిష్ట వాక్యాలు, సంయుక్త వాక్యాలు, అవి కూడా మనం చూసుకోవాలి. ఓకేనా? మొత్తం మీద ఈ 24 మార్కులకు. తర్వాత చూసినట్లయితే మెథడాలజీ విషయానికి వచ్చినట్లయితే మనకు బోధనా పద్ధతుల్లో అదే మెథడాలజీ, మాతృభాష బోధనా లక్ష్యాలు, స్పష్టీకరణలు, భాషకు సంబంధించి వివిధ భావనలు, తర్వాత భాషా నైపుణ్యాలు, శ్రవణము, లేఖనము, భాషణము, పఠనము, ప్రణాళిక రచన, పాఠ్య గ్రంథాలు, సాహిత్య ప్రక్రియలు, బోధనా పద్ధతులు, పద్య బోధనా పద్ధతి, గద్య బోధనా పద్ధతి, వ్యాకరణ బోధనా పద్ధతులు, వ్యాస బోధనా పద్ధతులు ఏ విధంగా ఉంటాయి, మరి ఆధునిక ధోరణులు ఏ విధంగా ఉన్నాయి, నైపుణ్యాలు ఏంటివి, బోధనాభ్యసన సామగ్రి ఏమున్నది, మూల్యాంకనం ఏ విధంగా చేయాలి, అందులో నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం అనేటువంటి అంశాల మీద ఇవి 6 మార్కులు రావడానికి అవకాశం ఉన్నది. మరి ఎక్కువగా నేను ఇక్కడ సిలబస్ ను మాత్రమే ఏముంటాయి అనేటువంటి విషయాన్ని మాత్రమే ఇక్కడ చెప్పడం జరిగింది. ప్రశ్నలను మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ప్రశ్నలను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి వీడియోలు మళ్ళీ ఉంటాయి మనకు కొన్ని తర్వాత. ఒక్కొక్క టాపిక్ తీసుకొని ఆ టాపిక్ సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి కదా, వాటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. అర్థమవుతుందా? ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఇస్తాను. అంటే ఒక ఎగ్జామ్ సంబంధించి ఒక పేపర్ తీసుకుంటాను, ఆ పేపర్ని ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈజీగా అయిపోతుంది. ప్రతిరోజు ఒక పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. అంటే అదే విధంగా ఈ యూట్యూబ్ ఛానల్లో టెట్కు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి వీడియోలు అనేటువంటివి పెట్టడం జరిగింది. రోజు ఒక వీడియోను అప్లోడ్ చేస్తాను. పరీక్ష అయిపోయేంత వరకు ఎగ్జాములు కానివ్వండి, క్వశ్చన్స్ ఒక 30 మార్కుల క్వశ్చన్ పేపర్ తీసుకొని ఆ క్వశ్చన్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి సంబంధించినటువంటి బిట్స్, దాని పూర్వపరాలు అన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని ద్వారా ఈజీగా మనము గెట్ ఆన్ అవుతాం. ఇప్పుడు ఏదైనా ఒక పేపర్ తీసుకుంటాను, ఆ పేపర్ తీసుకొని ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ సంబంధించిన పేపర్ తీసుకున్నాను. అట్లా అన్ని టాపిక్లు, ఇప్పుడు ప్రక్రియలు అన్నాం, ప్రక్రియకు సంబంధించి ఒక టాపిక్ తీసుకుంటాను, దానికి సంబంధించి ఒక 30 క్వశ్చన్స్ తీసుకుంటాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శతకాలకు ఒక పేపర్ తీసుకుంటాను, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్లా టాపిక్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతాను. కంపల్సరీ ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ అన్ని యూట్యూబ్ లో పెట్టడం జరుగుతుంది, ఫ్రీ. మరి మేము పెట్టినటువంటి వీడియో మీకు అందాలి అంటే తప్పనిసరిగా ఈ వీడియో చూసినటువంటి వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి.
ఎందుకు సార్ ఊకే సబ్స్క్రైబ్ చేసుకో అని అంటున్నామండి. ఏదైనా ఒక వీడియో నేను అప్లోడ్ చేసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు పక్కన ఉన్నటువంటి గంట సింబల్ మీద నోటిఫికేషన్ ఆల్ అని ప్రెస్ చేసినట్లయితే నేను ఎప్పుడైతే వీడియోను అప్లోడ్ చేస్తానో ఎమ్మటే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అందుకే సబ్స్క్రైబ్ చేసుకొని అంటారు. ఎక్కడో మీరు ఏదో పనిలో ఉంటారు, మీరు వీడియో చేసినప్పుడు చూడకపోవచ్చు, నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి ఎమ్మటే ఆ వీడియోని చూడగలుగుతారు. అందుకే సబ్స్క్రైబ్ చేసుకొని పదే చెప్తున్నాను. ఈ ఎడ్యుకేషన్ ఛానళ్ల ద్వారా వచ్చేది లేదు, ఒక సేవా దృక్పథం అనేటువంటి అంశం, ఫ్రీ సర్వీస్ అనేటువంటిది చేస్తున్నాను. చాలా మంది విద్యార్థులు, దాదాపుగా 5 లక్షల మంది 6 లక్షల మంది విద్యార్థులు మరి ఈ టెట్ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఇంటి దగ్గర ఉండి చదువుకోలేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి కోసము, వాళ్ళందరి సౌలభ్యం కోసము నేను ఇక్కడ ఉచిత వీడియోలు అనేటువంటివి యూట్యూబ్ లో చేయడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులారా ఉపయోగించుకోండి. రోజు నేను క్వశ్చన్ పేపర్లను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి, ప్రతి ఒక్క రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వాటన్నిటిని మీరు క్షుణ్ణంగా చూడండి. ఓకేనా? రైట్. మరి మరొక వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. డైరెక్ట్ గా క్వశ్చన్ పేపర్స్ తోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ మరి.